అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన పర్ఫెక్ట్ న్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు రెడ్ శాండల్ వుడ్ రుద్ర ప్రాజెక్ట్ ని మన టీం విజిట్ చేసింది. మన ప్రెసిడెంట్ రుద్ర ప్రాజెక్ట్స్ ఎండి నాగరాజ్ గారు మనతో ఉన్నారు. మనం ఇప్పుడు వివరాలు, ఈ సైట్ వివరాలు మొత్తం అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు సార్? ఇది మనం పెట్టబోయే మొక్క 1.5 year. 1.5 year. 2 years. ఎందుకంటే మనం చిన్న మొక్కలు ఇస్తున్నాం. ఓకే. అదే 1.5 year మొక్కలు ఒక ఐడియా వచ్చేసి పెరుగుతుంది. ఈ డెవలప్మెంట్ అనేది తేడా ఉంటుంది. ఏంటంటే మనం ఇంకా 2 years ఇవ్వాలంటే 100% క్వాలిటీ అనేది చెక్ చేయాలి. చెక్ చేయకుండా ఏమనేది కష్టం. అలాగే చిన్న మొక్కలో నేను క్వాలిటీ చెప్తానని ఎలా వస్తుందా డెవలప్మెంట్, ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం దాని ఎవరు చెప్పలేదు. కాబట్టి మనం 2 years మొక్కలు. చిన్న మొక్కలు పెట్టడం వల్ల 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా? 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మధ్యలో కూడా మొక్కలు కూడా రిప్లేస్ చేయాల్సి రావచ్చు. అంటే విత్తనాలు పెట్టినప్పుడు మొక్కలు వచ్చేది ఒక 50% వస్తుంది. ఆ తర్వాత 6 months అవ్వచ్చు, 80%. 1.5 year మొక్కలు ఇస్తుంది. 50% సరిపోయి 89% అది సేఫ్. ముందే డెవలప్మెంట్ అవుతుంది. 1.5 year తర్వాత ఆగే కన్నా అడ్వాన్స్ అవుతుంది. మనం 12 years చెప్తుంటే 10 years ఇవ్వచ్చు. కాబట్టి మనం పెద్ద మొక్కలు. ఇప్పుడు మార్కెట్ లోకి చాలా కంపెనీస్ వచ్చాయి. బయట కంపెనీలకి మన కంపెనీకి డిఫరెన్స్ ఏంటండి? కొన్ని వందల కంపెనీస్ చాలా వచ్చారు. చాలా వెంచర్లు కూడా చేస్తున్నాయి. మనం ఫస్ట్ వెంచర్ అని నేను చెప్తున్నాను. ఓకే. 60 వెంచర్లు ఉన్నారు. ఆల్రెడీ 5,000 ఎకరాలు అమ్మి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చినారు. కాదు, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత మనం అసలు అబ్జర్వ్ చేసిన తర్వాత మనం కూడా వచ్చాయి మార్కెట్ లో. అంతేగాని బెటర్ ఇవ్వాలని ఉద్దేశంతో డెవలప్మెంట్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు వేరే వెంచర్ లో వెళ్తే బాగా సైజ్ మొక్కలు ఇవ్వట్లేదు. కాస్ట్ ఎక్కువ, చిన్న మొక్కలు. డెవలప్మెంట్ సైజ్ కూడా చాలా ఉంటుంది. ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. బయట వెంచర్లు ఎక్కడ కూడా గెస్ట్ హౌస్ అలాంటివి ఉండవు, కూడా ఉండవు. జస్ట్ మీరు సైడ్ దగ్గరికి వచ్చారంటే రోడ్డు మీద నిలబడి చూసి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి చూసారు, అంతేగాని అక్కడ కంటే చూసారంటే. ఇక్కడ ఏంటంటే మనం కస్టమర్ వస్తే 1 or 2 days ఇక్కడ ఉండేలా స్టేలో చేసేలా డెవలప్ చేస్తాం. ఓకే. కస్టమర్ కి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి? మనం ఇక్కడ కొనుక్కోవడం వల్ల కస్టమర్ కి బెనిఫిట్ ఏంటి? కస్టమర్ హైదరాబాద్ నుంచి అంత లాంగ్ నుంచి వచ్చి కొనుక్కోవాలి ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే కస్టమర్ కి బెనిఫిట్ ఏంటి? మేము అంత లాంగ్ నుంచి వచ్చి కొనుక్కోవడం వల్ల బెనిఫిట్. లాంగ్ మీరు హైదరాబాద్ లెక్కేస్తుంది. హైదరాబాద్ మాకు అమ్మిన దాంట్లో ఎక్కువ మంది యూఎస్ నుంచి కూడా కొన్నారు. వాళ్ళకి లెక్కేసుకుని చాలు. కాబట్టి ఏంటంటే రెడ్ శాండల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కొన్ని ఫ్యూచర్ పిల్లలకి బాగుంటుంది, అందరికి బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన పని ఉండదు. ఎందుకంటే కంపల్సరిగా మీరు పేమెంట్ ఎప్పుడు అవగానే ఎస్బిఐ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఇవాళ మీరు ఓకే అంటే రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరు మీరు రైతుల దగ్గర నుంచి కాదు. రైతుల దగ్గర నుంచి అయితే ప్రాబ్లం అవుతుండొచ్చు అనుకోవచ్చు. అంటే వాళ్ళు ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నా ఏమన్నా మాకు ప్రాబ్లం అవుతుంది కదా. అవన్నీ చెక్ చేసిన తర్వాతే మనం కొన్ని వాళ్ళ కొంటున్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. మీకు అసైన్ ల్యాండ్స్ అయినచ్చు, ఇంకోటి అయితే మనకు రిజిస్ట్రేషన్ అవ్వదు. మన డాక్యుమెంట్స్ మీకు వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే 30-40 years డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అన్ని చెక్ చేసుకున్న తర్వాత కొంటాం. రెడ్ శాండల్ కూడా ఏంటంటే మీరు కొనాలనుకుంటే కంపల్సరీగా లీగల్ అయ్యి ఉండాలి. ఇల్లీగల్ అవుతే మీకు రేపు అమ్మేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే రేపు ఫ్యామిలీ గోడలు పెట్టుకున్నా కానీ అమ్మేటప్పుడు లైసెన్స్ పెట్టాలంటే ఎవరు సంతకం పెట్టాలని ప్రాబ్లం అవుతుంది. అవి ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇప్పటికైనా ఎప్పుడైనా అసైన్ ల్యాండ్ ఇచ్చారనుకోండి, అది గవర్నమెంట్కి చెంది రెడ్ శాండల్ వస్తుంది. మిగతా ఫండ్లు పండించుకుంటే తీసుకుంటున్నాం కదా, రెడ్ శాండల్ కూడా మనకు వస్తుంటే రాదు. అసైన్ ల్యాండ్ లో ఉంటే మాత్రం గవర్నమెంట్కి చెంది. అలాగే ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్లలోనో లేకుంటే ఫారెస్ట్ పక్క ఆనుకున్న దాంట్లో వేసాం అవి కొంచెం ప్రాబ్లం అవుతాయి. ఇది మనం ఫారెస్ట్ దగ్గర ఉన్న 100% లీగల్ డాక్యుమెంట్ చూసుకున్నా చేస్తున్నాం. మీకు పైన పాస్బుక్ ఉంటుంది. ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీటింగ్ ఉంటుంది. మీకు ఈ రోజులో రిజిస్ట్రేషన్ ఫండ్స్ మీకు అయిన తర్వాత నా పేరు మీద అవ్వాలంటే మీరు భయపడాల్సిన పని లేదు. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అవుతారు, డాక్యుమెంట్ చెక్ చేసుకున్నారు, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. ప్లస్ మీకు పాస్బుక్ వస్తుంది. ఆన్లైన్ లో ఎప్పుడు మీరు చూసుకున్నా మీ పేరు. ఇంకా మీరు దానిలో భయపడాల్సిన పని. ఇంకోటి ఏంటంటే ప్రతి ఫ్లాట్ కూడా బౌండరీస్ ఉంటాయి. ప్రతి దానికి బౌండరీస్ ఉంటాయి, వాళ్ళు ఉంటాయి. ఈ నేమ్ బోర్డు కూడా కావాలంటే పెట్టిస్తాం. అంటే మేము పెట్టట్లేదు,
కావాలన్న వాళ్ళకి పెట్టిస్తున్నాం. అంతేగాని అందరూ వాంటెడ్ అన్నారు. కొద్దిగా మా పేరు పెడితే ఇబ్బంది అని కూడా అంటారు కాబట్టి అలా కంపెనీ తరఫున కంపల్సరీ కాదు, కస్టమర్కి కంపల్సరీ అండి. మాకు ఎన్నేళ్ళు మెయింటెనెన్స్ టోటల్ గా అమ్మేంత వరకు కూడా కమ్మిందే బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదో 10 years చేసాం అలా కాదండి. మీకు అమ్మేంత వరకు కూడా 12 years చేస్తాం. కస్టమర్ నేను టాప్ పర్సన్ కింద లెక్క మార్కెట్ రేట్ ఆ రేట్ అమ్మిన దాంట్లో వచ్చిన దాంట్లో ఈ వెంచర్ లో ఏదైతే ఉన్నారో 45 acres లో వాళ్ళందరికీ కేర్ వస్తుంది. సో ఒక నిమిషం అది చేసుకుంటారు. సో ఇది 12.5 ఎకరాలా సార్? ఇది 12.5 ఎకరాలు. మరి ఈ మొక్కల జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా ఒక 50-50 రేషియోలో సార్ దీనికి వచ్చే లాభాలు ఎట్లా షేరింగ్ ఇస్తారు కస్టమర్కి కంపెనీకి మధ్యలో? 15 years కట్ చేసిన తర్వాత వచ్చే లాభంలో ఎంత షేరింగ్ ఇస్తారు కస్టమర్కి? ఆ తర్వాత రెడ్ సంబంధించిన ఎటువంటి దానికి సంబంధించిన ఎక్స్ప్రెస్ అంతా కంపెనీ పెట్టుకుంటుంది. ఈవెన్ అమ్మేంత వరకు కస్టమర్ పైన ఎలాంటి భారం లేదు. ఒకసారి మొత్తం చేసినప్పుడు మాత్రమే పొలం కొనుక్కున్నంత వరకు, పొలం కొన్నంత కూడా మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. పాలసీ మీకు వస్తుంది, మీకే మొత్తం జస్ట్ మీకు బాగా ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంఓఐ చేసుకుంటే ఎంఓఐ ప్రకారంగా 12 years మెయింటెనెన్స్ చేస్తామని దాంట్లో డెవలప్మెంట్స్ అన్ని మేము చూస్తామని ఎంత కాస్ట్ పడుతుంది? ఎకరానికి మొక్కలు 400 పైన పడుతుంది. కస్టమర్ 400 చెప్తాం, 450 వరకు కూడా పడుతుంది. కాకుండా 450 అని చెప్పడానికి హద్దులు బట్టి మారుతుంది. లైన్కి వచ్చింది 450 రావచ్చు, 420 పైన ఉంటాయి. 400 ఇందులో ఏదైనా మొక్కలు ఆ మొక్కలు రిప్లేస్ చేస్తాం. ఆ తర్వాత అక్కడ అంటే 400 మొక్కలు పెడతాను చెప్తాను. 400 మొక్కలు మొక్క 2 లక్షలు చేస్తారు. పెంచిన మొక్క వాల్యూ కటింగ్ తర్వాత ఏదైతే ల్యాండ్ ఎప్పటికీ కస్టమర్గా ఉంటుంది. ల్యాండ్ అమ్ముకోవచ్చు అనేది లేదు, మాకే అమ్మాలని కూడా ఎక్కడ రూల్ లేదు. ఏ రోజైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. నెక్స్ట్ తెల్లారి నేను అమ్ముకుంటాను అబ్జెక్షన్ లేదు. కంపెనీ కూడా నాకే అమ్మాలని బయట ఎక్కడ అమ్ముకోవచ్చు, కానీ మా దగ్గర ఒకవేళ బయట వాళ్ళకన్నా మేము ఎక్కువ రేట్ ఇస్తే మాకు ఇవ్వని చెప్తాం. ఇప్పుడు ఒక తర్వాత మళ్ళీ సెకండ్ థర్డ్ క్రాప్ మెయింటైన్ చేయండి. మళ్ళీ తొందరగా వస్తుంది. లో కూడా డెవలప్మెంట్ అయిపోయిందండి. ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. మనం ఫైవర్ కట్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా రిటర్న్ వస్తుంది. మళ్ళీ పెట్టాల్సిన అవసరం మొక్కలు పెట్టాల్సిన ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అట్లా ఎన్ని క్రాప్లు మట్టికి ఇస్తారు సార్ బెనిఫిట్స్ కస్టమర్కి? అంటే కస్టమర్ 1 బెనిఫిట్స్ తీసుకుంటారు. నా తర్వాత అంతా సిటీ అయిపోయిన తర్వాత ఎవరు కూడా వద్దనుకోవచ్చు. లేదు ఇదే బాగుంది అనుకోవచ్చు, మనం ఏం చేయలేదు. కాబట్టి మనం ఏంటంటే సెకండ్ దానికి ఇదే చేస్తాం.
అది చెప్తారా ఇది 20 feet రోడ్ అని? తీసేసినాక ఇస్తారు కదా కస్టమర్. కస్టమర్ రోడ్ తీసాక క్వశ్చన్ సరే ఇది ఈ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ ఆ స్టోన్ ఎగ్జాంపుల్ కష్టం ఫామ్ కావాలనుకుంటున్నాను. 1 year అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా మొక్కలు వేసి మొత్తం ఎన్ని acres సార్ ఇది? మొత్తం 45 acres అండి మొత్తం. దీనిలో మొత్తం మొక్కలు వేసి 1 year టైం అవుతుంది. ఇందులో ఒక 10 acres వేయలేదు అప్పుడు, అది కంప్లీట్ అంటే అందులో 10 acres అంటే 30 acres వేసారు. 35 acres 35 acres వేసారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే దీని అన్నిటికి కూడా డ్రిప్ సిస్టమ్, ఎక్కడ కూడా మనకి డ్రిప్ ద్వారా మనుషులతో పని లేదు, మొత్తం కూడా డ్రిప్ సిస్టమ్. దీనికి కావాల్సిన ఏదైనా నీళ్లు కానీ ఏదైనా మందులు కెమికల్ కానీ ఏదైనా అక్కడ నుంచి డ్రిప్ ద్వారా